అందరికీ నమస్తే అన్న. ప్రజెంట్ మనం నంద్యాల జిల్లా అవుకు మండలం కాశీపురం గ్రామంలోని గంగిరెడ్డి సుధాకర్ రెడ్డి అన్న వాళ్ళ తోటలో అయితే ఉన్నాము. సో అన్నది వచ్చేసి చిన్నప్పటి నుంచి వ్యవసాయ కుటుంబం. మనం సోషల్ మీడియాలో కూడా చాలా వీడియోలు చూడొచ్చు. అన్న వ్యవసాయం గురించి అంటే మనలాగా కొన్ని వీడియోలు పెడుతుంటాడు. అయితే అన్న పూర్తి మనం వ్యవసాయం చేసేది మాత్రం అంటే న్యాచురల్, అంటే మన సేంద్రియ పద్ధతిలో ఎట్లా వ్యవసాయం చేయాలంటారు పెద్దోళ్ళు, అట్లయితే వ్యవసాయం చేస్తుంటారు. ఈరోజు మనం అన్నని ఇంటర్వ్యూ చేద్దామని చెప్పేసి ఇక్కడికి అయితే వచ్చాం. అన్న నమస్తే అన్న. అన్న మీకు ఈ మిర్చిలో అనుభవం ఎంత ఉంటుంది అన్న? మీ వయసు 10th క్లాస్ నుంచి నేను చదివేటప్పటి నుంచి నాకు మిర్చిలో అనుభవం ఉంది. అంటే నేర్చుకుంటూ డెవలప్ అవ్వకుండా వచ్చినాం. ఓకే అన్న. అంటే చిన్నప్పటి నుంచి చదువుకునే టైంలో నుంచి వ్యవసాయమే నాకు ఇంట్రెస్ట్. నేను చేద్దానికి పోయేవాడిని, ఎద్దులు పోయేవాడిని. నేను తర్వాత రాన్నాళ్ళు మన పెద్దలు చేసే వ్యవసాయ పనులు చూసి గమనించేవాడిని, సమాజాన్ని గమనించేవాడిని, ప్రకృతిని గమనించేవాడిని. అంటే ఓన్లీ మిర్చినేనా, ఏ పంటలు పండిస్తారన్నా? మేము అన్ని ఒకప్పుడు మిర్చితో పాటు బెంగాల్ గ్రాము, ఒకప్పుడు ఫస్ట్ పత్తి మిర్చి వేసేవాళ్ళం, బెంగాల్ గ్రామ్ వేసేవాళ్ళం ఫస్ట్ మా ఊళ్ళో, పొగాకు తర్వాత స్టెప్ బై స్టెప్ అట్లా కాలానుగుణంగా మార్కెట్కి అనుకూలంగా పంట మార్చుకుంటాం. కానీ మిర్చి అయితే రెగ్యులర్గా ఉండేది. అంటే అంటే చిన్నప్పటి నుంచి ఫాదర్ వాళ్ళు కూడా వ్యవసాయ కుటుంబం. మన అంటే మాది ఉమ్మడి కుటుంబం. మా పెద్ద మా ఫాదర్ వ్యవసాయం చేయకపోయినా వ్యవసాయం పైన అవగాహన, ఇంట్రెస్ట్ ఎక్కడన్నా అంటే చదివినవాడు కావాలి. ఎక్కడన్నా విజ్ఞానాన్ని చదివి తెలుసుకొని మీ ఎక్కడన్నా అన్ని మనకి చెప్పేవాళ్ళు. మా గ్రామానికి వ్యవసాయానికి కొత్త వంగడాలు, నూనె వంగడాలు మన ఆయనే పరిచయం చేసేవాడు. ఎవరికి చెప్పా కదా, మిర్చి అనేది గుంటూరులో ఇక్కడ వచ్చి కొనుక్కోపోయేవారు. నాకు చిన్నప్పుడు అది మా పెళ్ళని చెప్పేవాడు, మన ఊరికే వచ్చి కొనుక్కోపోయేవారని. వాళ్ళు వచ్చి కొనుక్కోపోయేటప్పుడు నాకు చిన్న జ్ఞాపకం అంతే. కానీ కొనుక్కోపోయారనేది మా పెద్దనాయన ద్వారా నాకు బాధ వచ్చింది. అంటే ఇక్కడ మనకు నార చూసుకుంటే దగ్గర ఒక 3/4 ఎకరా పైన ఉన్నట్లు. 3/4 ఎకరా పైన. అంటే రకం ఏ రకం వేస్తారు? ఇది వచ్చేసి ఓన్లీ సూపర్ 10. మార్కెట్ లో ఇప్పుడు వాల్యూ ఉండేవారు. నాటు రకము, హైబ్రిడ్ కాదు, F1 రకం కాదు. అందు కాబట్టి నేను రైతులకు ఏదైతే మార్కెట్ అనుకూలంగా, నేను అన్ని రకాలు పోసుకుంటా, కానీ ఎక్కువ సూపర్ 10 అయితే రైతులకు అనుకూలంగా ఉంటుందని చెప్పి ఈ నార ఎక్కువ పోస్తాను. ఈ నార పోయడానికి కారణం అంటే ఫస్ట్ నేను 4 ఏళ్ళ నుంచి నార పోస్తున్నా. అంటే ఫస్ట్ నేను నాకు గాను నేను పోసుకున్నా సొంతంగా. తర్వాత కొద్దిగా మిగిలినాక కొందరు కొనుక్కోపోయినారు రైతులు. కొనుక్కోపోయినాక ఏంటంటే మంచి దిగుబడి వచ్చింది నా నుంచి. వాళ్ళకి ఒక నమ్మకం ఏర్పడింది. తర్వాత రెగ్యులర్గా నువ్వు నార పోయాలా, నువ్వు ఏడవ తెచ్చుకోము, మాకు ఊర్లో ఎవరికి పంట రాలేదు, నాకు వచ్చింది నీ నార అనే ఉద్దేశంతో అది చెప్పాడు. నా ఉద్దేశం రైతులకు మంచి నార అందివ్వాలంటే వేరే వాళ్ళు కాదు, నా శాస్త్ర పరిజ్ఞానం ప్రకారము మంచి నార అందియాలనే ఉద్దేశంతో నేను ఈ నారం నర్సరీగా పెంచుకోవడం జరిగింది. దీంట్లో ఖర్చు ఎక్కువ ఉంటుంది, వాల్యూ అట్టి ఉంటుంది. మనం మంచి నార అందించేప్పుడు మంచి రేటు కూడా ఉంటుంది కదా. మనం ఎక్కువ డబ్బులు ఆదాయం మనకు తగినట్టు అంతే. ఇప్పుడు నేను నిన్న వారంలో మన అనంతపురం జిల్లా ఏరియాలో కళ్యాణ్ దుర్గం, రాయదుర్గం, కనేకల్లు క్రాసు, ఉరవకొండ, గడేకల్లు, విడపనకల్లు, కుంతకల్లు ఏరియా అంతా తిరిగిన. ఆ ఏరియాలో ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకం నాటినారు. కొంతమంది డబ్బి, కడ్డి, సమంత అంట, సింజంట సీడు, ఇట్లా ఒక్కో రకం నాటినారు. మీరు ఇక్కడికి వచ్చేసరికి వేరే రకం చెప్తున్నారు. అంటే రకాల్లో మీ మిర్చి రకాల్లో చాలా ఉన్నాయన్న. అంటే వాటన్నిటి కూడా మీరు పండిస్తా ఉంటారా? నేను బ్యాడీగా పండించాను. బ్యాడీ పండించి నష్టపోయిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు. అంటే ముందు మెయిన్ అంటే సాయిల్ని బట్టి మనం రకాన్ని ఎన్నుకోవాలి. ఫస్ట్ పాయింట్ సాయిల్ని బట్టి రకాన్ని ఎన్నుకోవాలి. నువ్వు చాలా మంది రైతులు ఏంటంటే అవతల రైతుకు పంట పండింది ఆ రైకాన్ని ఎన్నుకున్నా అనేది కాదు. ఇప్పుడు బ్యాడీ రేట్ ఉంది, బ్యాడీ ఎక్కువ వేయడం కాదు. అంటే మన ఏరియాలో పండుదని తెలియకుండా యాది రేటు ఉంటే అది నాటుకుంటున్నారు. అది మెయిన్ పాయింట్, ఎక్కువ ఫస్ట్ ప్రధాన స్టెప్ అది. తర్వాత ఏంటంటే ఆ పొలం పంట ఏం చేస్తే అది మన పొలానికి సూట్ అవుతుందా, మన వాతావరణానికి సూట్ అవుతుందా, ఇవన్నీ గమనించరు. ఇప్పుడు వాతావరణం ఎట్లంటే ఒక ప్రాంతానికి ఒక నిర్దిష్ట వాతావరణం ఉంటుంది. నీ ప్రాంతానికి ఒకటి ఉంది, కర్ణాటక ఒక ప్రాంత వాతావరణం ఉంటుంది, చెన్నై ఒక వాతావరణం, ఈ ఊర్లోనే ఒక ప్రాంతం ఉంటుంది. పొలం కూడా ఊర్లో ఒక సైడ్ ఒక పొలం ఉంటుంది, ఉంటాయి. అది భూమిని ముందు ప్రాణంగా రైతు గమనించాల్సింది భూమిని, మన పంటను గమనించాలి. భూమిని ఆరోగ్యంగా ఉంచుకోవాలి. భూమిని ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే భూమిని సాయిల్ టెస్ట్ చేసుకోవాలి. ఆ సాయిల్ టెస్ట్ చేసుకొని ఆ సాయిల్ టెస్ట్ విధంగా నువ్వు పోషకాలు తీసుకుంటే పంట పండించడం ఈజీ. నేను ఎప్పటికీ దిగుబడిలో ఎప్పుడు లాస్ కాలే.
అంతేకాదు అన్ని లాస్ ఎందుకంటే పరిశోధన క్రమంలో లాస్ అయినా నేను ఎప్పుడు ప్రతి సంవత్సరము ఒక దగ్గర ఏదైనా పరిశోధన చేస్తున్నా. అది నా హ్యాబిట్. నష్టం ఎంత వచ్చిందని కాదు, పరిశోధన పరంగా నేను నష్టపోతున్నాను. సక్సెస్ అయితే 10 మందికి చెప్తారు అని చెప్తాను. అట్లా అది నేను నా సిద్ధాంతం. అట్లా నష్టపోతా కానీ నేను సాధారణంగా నేను నష్టపోలే. నేను వ్యవసాయంలో దిగినాను, పరిశోధన పరంగా నష్టపోవచ్చు. నేను బ్యాటింగ్ చేసిన మన ప్రాంతంలో సెట్ అవుతారనే పరిశ్రమ ఆ విధంగా బ్యాటింగ్ నష్టపోయినా. నేను నష్టపోలేం కాదు, నా టెక్నాలజీ ఉపయోగించాలని నష్టపోయినా. కానీ దాన్ని అప్డేట్ అవుతూ ఈసారి మళ్ళీ బ్యాటింగ్ తీసుకుని బ్యాటింగ్ రకం పోయినా. నా అప్డేట్స్ నా పరిశోధనలో భాగంగా బ్యాటింగ్ పండించి చూపించాలా అనేది 204 అనే బ్యాటింగ్ రకానికి పోయినా. ఇప్పుడు అక్కడ బళ్ళార్లో గుంతకల్లో అయ్యారు అంటారు, వాళ్ళు కేడీలు వేస్తారు. అది ఏం చేస్తారంటే ఇత్తనం అక్కడ ఇత్తనాన్ని సేకరించి వాళ్ళు ఇత్తనం వేస్తారు. ఇత్తనం వేస్తారు, అది వాళ్ళ పొలానికి సూట్ అయింది. అది మా పొలానికి సూట్ కాదు. అట్లా అనమాట. ఆ బ్యాటింగ్ రకానికి కావాల్సిన పొలం మన సాయిల్ ఇక్కడ లేదు. అది మెయిన్ పాయింట్. కొన్ని కలిసి పొలము దానికి దాని చూడడం ఉన్నాయి, అక్కడక్కడ ఉన్నాయి. ఇప్పుడు రెడ్డిపల్లి ప్రాంతంలో ఉంది కొన్ని కలిసి పొలం, కానీ అక్కడ ఒక రకం సెట్ అవుతుంది. అదే మళ్ళీ గుంతకల్లి ఏరియా రెడ్డిపల్లి వాళ్ళు ఈసారి పర్చేజ్ చేస్తున్నారు. పండుతుంది అనేది గడ్డి బాడే పండుతుంది, డబ్బీ బాడే ఇంతవరకు వేయలే. డబ్బీ బాడే సర్పంచ్ కంపెనీతో ఒకటి ఉంది, ప్రమోట్ చేస్తున్నారు. అది మేము వేసాం ఎప్పుడు దాదాపు 30 ఏళ్ళ కిందటే వేసాం సర్పంచ్. ఇప్పుడు అందరు ఇప్పుడు చేస్తున్నారు, మేము 30 ఏళ్ళు సర్పంచ్ చేసినాం, సక్సెస్ లేదు. ఓకేనా. సో మన అన్న ఏం చెప్తున్నాడు అంటే మన పొలాల్లో ఏ సీడ్ రకం సెట్ అవుతుంది ఫస్ట్ చెక్ చేసుకొని సాయిల్ టెస్ట్ చేసుకొని నాటుకుంటే మిర్చీలు అనేవి మంచి దిగుబడి ఇస్తాయని చెప్తూ ఉంటారు. మనం ఈరోజు అయితే ఇక్కడ రావడానికి ముఖ్య కారణం ఏంటంటే మన నిర్వేద అగ్రోటెక్ కంపెనీకి సంబంధించి మన ఎండి మన ఇక్కడికి వచ్చి అన్న వాళ్ళని కలిసి వెళ్ళి చెప్పేలారు. అంటే ఈ నారు నాటనీకి ఇంకా అంటే సమయం ఎన్ని రోజులు పడుతుంది అంటే మీరు నాటనీకి? నేను 13 నాటుతా, సెప్టెంబర్ 13వ తేదీ అన్న నాడతారంట. అంటే యాక్చువల్గా సీజన్ అదే అంట, కానీ మన రైతులు కొంతమంది తొందరపడి ఎల్నో ప్రభావం వల్ల సీజన్ ఈ ఇయర్ ఎల్నో ప్రభావం వల్ల ఇప్పుడు నాడుతున్నాం అని చెప్పి ఎన్నుకున్నారంట. కానీ పోయినసారి 13 నాటింటే నాకు దిగుబడి 35 క్వింటాలు వచ్చింది. నెంబర్ 5 ధర ఎంత ధర నీకు యావరేజ్గా మనకు 230 పోయింది. 280 అమ్మాను. చాలా మందికి మనం ఎక్కువ ఆర్గానిక్ ఉపయోగిస్తామని రైతులు వినియోగదారులు ఎక్కువ 10 క్వింటాల్స్ కొన్నారు. ఓకే. మీరు కూడా అంగారు మిర్చికి సంబంధించి ఏ సీజన్లో మిర్చి పెట్టుకుంటే బాగుంటుంది, ఎప్పుడు ఏ మందులు కొడితే బాగుంటుంది అని చెప్పేసి 10 మందికి సోషల్ మీడియా తెలియపరచాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అలాగే ఇప్పుడు మనము ఈ నిర్వేద అగ్రోటెక్ కంపెనీకి సంబంధించింది నాటిన తర్వాత స్ప్రే చేసిన తర్వాత రిజల్ట్ ఎలా ఉందో చెప్పండి అని చెప్పాము. దీని గురించి తెలియపడదాం అని చెప్పాము. చాలామంది రైతులు చాలామందికి అంటే బయోలు ఇస్తున్నారు, కెమికల్ ఇస్తున్నారు, ఆర్గానిక్ ద్వారా పండిస్తున్నారు. అంటే మనం ఉండే క్లైమేట్ను బట్టి, పొలాలను బట్టి, సీజన్ను బట్టి, మనం కొట్టే మందులను బట్టి మన దిగుబడి అనేది మీద ఆధారపడి ఉంటుంది. జస్ట్ తెలియపడతామని చెప్పేసి చెప్పాము. అన్న ఇది చాలామంది మన నిర్వేద అగ్రోటెక్ కంపెనీకి సంబంధించింది చాలామంది బయోలు అంటున్నారు. మరి మీరేమంటారు దీని గురించి? బయోలు అనేది ఇప్పుడు మనం ఫస్ట్ స్ప్రే చేస్తే తెలిసిపోతుంది. నువ్వు పోషకాలు కలపకుండా ఇది ప్రధాన ఆహారం కాదు, ఇది ఆహారం కాదు, ఓన్లీ సహాయకారి మాత్రమే. కంపెనీ వాళ్ళు ఆహారం కలిపినారు మాకు తెలియదు, ఏం కలిపినారు. ఈయన పైన కనపరిచిన ప్రకారము ఇది ఓన్లీ సహాయకారి మాత్రమే. ఇవి నా అనుభవపూర్వకంగా ఇది సహాయకారి మాత్రమే. దీనికి ఆయన ఏం చేస్తుందంటే సహాయకారి అంటే నీకు ఇప్పుడు పురుగు ఆశించింది, ఆ మందు పనిచేయడానికి ఇది సహాయకంగా పనిచేస్తుంది. ఇప్పుడు ఇందులో రీజెంట్ ఆయన రికమెండ్ చేస్తున్నాడు, రీజెంట్ రికమెండ్ పనిచేయాలంటే ఇది సహాయకంగా పనిచేస్తుంది. ఓన్లీ సహాయకారే, ఇది ఆహారం కాదు మిగతా దానికి. దీంతో పాటు నేను నా సజెషన్, దీంతో పాటు మనం 18 పోషకాలు కనీసం అంటే 16 పోషకాలు దీంతో పాటు వాడితే రిజల్ట్ ఉంటుందని నేను భావిస్తున్నాను. మీరు నార ఇచ్చి 10 మంది రైతులు బాగుండాలి చూసారు కాబట్టి 10 మంది రైతులు మీలాంటి వాళ్ళని సపోర్ట్ చేస్తేనే ఇంకా బాగుంటుందని మాకు ఆలోచన. మట్టి మనిషి అవార్డు కూడా వచ్చింది కదా అన్న. ఆ అన్నకు మనకు మట్టి మనిషి అనే అవార్డు కూడా వచ్చింది. ఇందాక నేను ఇంట్లో చూసినాను, అది తీసుకురాను అని చెప్దాం అనుకున్నా, కానీ పెద్దవారు కదా అడిగితే అడగలేకపోయినా. ఇంటి దగ్గర మందులు కూడా అన్ని వ్యవసాయాధికారులు, హార్టికల్చర్ ఆఫీసర్లు, ఇక్కడ సాహిత్యము, రచన అందరు కలిసి మనకు మట్టి మనిషి అవార్డు కనిపిస్తుంది. ఓకే అన్న. సో ఇట్లాగే మన 10 మంది రైతులు సపోర్ట్ చేస్తూ మంచి నార ఇచ్చి ఇంకా మన
రైతే రాజు అంటారు కదా, ఆ నినాదాన్ని మీరు నిజం చేయాలని మన ఛానల్ నేను తరఫున రైతు రాజు ఎందుకు నేను గవర్నమెంట్ జాబ్ వచ్చినా మా నాయన మానిపించాడు. ఓహో అప్పుడు పోలీసు దానికి ఓహో చెట్లకి మా నాయన ఒప్పుకోడా. మనం ఒకరికి నమస్కారం పెట్టేది ఏందిరా, మనం నలుగురికి అన్నం పెట్టాలా, నువ్వు వ్యవసాయం చేయాలా. మా నాయన నన్ను చిన్నప్పటి నుంచే గమనించాడు డాడీ వ్యవసాయం ఏం చేసేవారు? డాడీ ఏం చేసేవారు? ఉద్యమమే గమనించి చిన్నప్పటి నుంచి చదువుకుంటూనే ఉద్యమం. మన ఎప్పుడు బిఏ చదివాడు, బిఏ చదువుతూనే ఇంకా ఉద్యమంలోకి వెళ్ళిపోయాడు, కమ్యూనిస్ట్ పార్టీలో ఉద్యమంలోకి వెళ్ళి అట్లా వెళ్ళిపోయాడు. మరి నాకు వ్యవసాయంలో నేను ఉన్నాను కదా, నాకు ఒకడు ఉండాలని చెప్పి నన్ను నిలబెట్టాడు. మీరు ఒక్కరేనా బ్రదర్స్? బ్రదర్ కాశీ ప్రభాకర్ రెడ్డి ఉన్నాడు ఓకే ఓకే అని అంటాడు. అదే అట్లా అబ్బాయి అట్లా అన్నాడు, జర్నలిస్ట్గా. నేను మొదటి నుంచి నాకు చిన్నప్పటి నుంచి నా 9వ తరగతి 10వ తరగతి నుంచి నేను చేసే వ్యవసాయం మా నాయన గమనించేవాడు. మా నాయన చేసే పనులు మీరు చేస్తా అంటే ఆయన గమనించేవారు. పెద్దోళ్ళు గమనించారు. ముఖ్యంగా మా తాత కూడా చెప్పాలి, లక్ష్మక్క కొన్నాడు. మా పెద్ద ఆయన మా తాతనే మా అమ్మ నాయన. మా పెద్ద ఆయన ముఖ్యంగా వీళ్ళంతా పెద్ద గొప్పవారు వ్యవసాయంలో అనుభవంలోనే మంచి గొప్పవారు. మా తాతను చూసుకొని నేను అదే పగ్గాలు వేయడం, సొరకాలు వేస్తా, వీడు కాడిమేర వేస్తా, అన్ని సేద్యం చేస్తా, గొడ్డు తోలుతా, ఇత్తనం వేస్తా, అన్నీ చేస్తా. ఒకవేళ నేను ఏం చేస్తా అంటే ఎద్దులు పట్టుకొచ్చింటే నాకు కూడా తెలియదు ఇట్లా మంచి ఎద్దులు పట్టుకొచ్చామని మా తాత పరీక్ష చేసి నాకు మా చిన్నప్పటి నుంచి అనుభవం ఉంది బాగా. చిన్నప్పటి నుంచి అదే చిన్నప్పటి నుంచి నాకు 9వ తరగతి నుంచి నాకు వ్యవసాయం. మధ్యాహ్నం ఒక 7 నెలలు కొద్ది కారణాల వల్ల, ఈ గొడవల కారణంగా వ్యవసాయం దూరంగా ఉన్నా. చిన్నప్పటి నుంచి నాకు వ్యవసాయం చేసేదే ఇంట్రెస్ట్. ప్రకృతిని చదువుకుంటా, ప్రకృతిని పరిశీలిస్తా, పుస్తకాన్ని చదువుతా. ఇప్పుడు నా దగ్గర ఉన్నాయి పుస్తకాలు, మీరు చూసి పుస్తకాలు చదువుతా. నేను వేరే యాప్గా ఉండదు. రాజకీయం నుంచి రాజకీయంగా ఎన్నో బస్టు పట్టినాం, రాజకీయ కారణం. ఆ రాజకీయానికి దూరంగా ఉన్నాం, అది మెయిన్ పాయింట్. దూరంగా అంటే నేను వ్యవసాయంకే నా ఆలోచన ప్రకారమే మంచి పంట నాకు దీంట్లో రావాలి. రేపు ఇక్కడనే ఇంకా షెడ్ కూడా వేస్తున్నా. అంతే ఇంట్లో హస్తభూషణం, పుస్తకం హస్తభూషణం, పొలంలో ప్రకృతి భూషణం. ఓకే, థ్యాంక్ యూ అన్న. సో ఈ వీడియో ప్రతి రైతుకు ఉపయోగపడేది కాబట్టి ప్రతి రైతుకు షేర్ చేయండి. నెక్స్ట్ మంచి ఇలాంటి రైతు వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు 30 కలిసినప్పుడు కలుద్దాం. నెక్స్ట్ చేద్దాం, 15 రోజులు చేద్దాం అన్న. సో అంతవరకు ఈ వీడియోను ప్రతి రైతుకు షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. రైతు బిడ్డ, బాయ్ అన్న.